బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఒకే రోజు 2 షాక్లు తగిలాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయగా మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో అరెస్టు కోసం చట్ట ప్రకారం కోర్టు అనుమతి కోరారు. అలాగే ఇప్పటికే మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు చట్ట ప్రకారం పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మరి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయగా మరోపక్క ఆయన అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకో పక్కన ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరి ఆయన్ని కలుగు నుంచి బయటకు తీసుకురావడానికి సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో వెనువెంటనే సిట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి చట్టపరంగా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ఏసీపీ కోర్టులోనే అనుమతి కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటితోనే మిథున్ రెడ్డి అరెస్ట్ కు వారెంట్ కోరుతూ ఏసీపీ కోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రేపు అరెస్ట్ తర్వాత ఆయన ఏదైనా కోర్టుకు వెళ్లి ఇందుకు సంబంధించిన ఏదైతే ఉందో ఖచ్చితంగా తనకు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా కోర్టులకు వెళ్ళినా సరే అక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా సిట్ అధికారులు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా బెయిల్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ అవడంతో వెనువెంటనే సిట్ అధికారులు ఆయనకు సంబంధించిన అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం ఏసీపీ కోర్టులోనే ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క అజ్ఞాతంలో మిథున్ రెడ్డి ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఆయన కదలికలపై కూడా పూర్తిగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైకోర్టులోని తొలుతగా బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే సిట్ అధికారులు అలర్ట్ అయ్యి మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవడంతో వెనువెంటనే ఆయన కదలికలపై ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన ఫోన్ కాల్స్ కూడా సిట్ అధికారులు సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడ ఉన్నారు అనే దానిపై కూడా గుర్తించడం జరిగింది. ఆయన బెంగళూరులో ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్టుకు వారెంట్ కోరుతూ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీపీ కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే మిథున్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో మిథున్ రెడ్డి కోసం సోదాలు చేసేందుకు సిట్ అనుమతి కోరిన నేపథ్యంలో దానిపై కూడా మరి కాసేపట్లో ఈ రోజు ఏసీపీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకే రోజు షాకుల మీద షాకులు మిథున్ రెడ్డికి తగులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తొలుతగా ఈ రోజు ఉదయమే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవటం, కొద్దిసేపటి క్రితమే వెనువెంటనే సిట్ అధికారులు అరెస్ట్ చేసేందుకు ఏసీపీ కోర్టులోని ఇందుకు సంబంధించిన వారెంట్ కి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసింది. రెండు కూడా చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నేరుగా వెళ్లి అరెస్ట్ చేస్తారా, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణ రామని ఆ తర్వాత అరెస్ట్ చూపుతారని చూడాల్సి ఉంది. అయితే ఈ కేసులోని A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే మొత్తం 11 మందిని సిట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేసినా సరే ఈ కేసులో A4 గా ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఎంపీగా ఉన్న నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేందుకే వాళ్ళు ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి తను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు, ఇది రాజకీయ కుట్ర కోణం ఉంది అనే దానిపై కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించిన తమ వాదనలు వినిపించినా సరే ఎక్కడ సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది వాదనలు తమ పరిగణలోకి తీసుకోలేదు. సిట్ ఏదైతే ఉందో గతంలో ఏదైతే వాదనలు వినిపించిందో అదే అంశాన్ని హైకోర్టులో మాదిరిగానే సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు వినిపించింది. పూర్తిగా మిథున్ రెడ్డికి సంబంధించిన వాదనను ఎక్కడ తమ పరిధిలోకి తీసుకుందా, సిట్ అధికారులకు సంబంధించిన సిట్ న్యాయవాదికి సంబంధించిన వాదనను తమ పరిధిలోకి తీసుకుని
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే సిట్ అధికారులు గత కొన్ని రోజుల నుంచి మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి కానీ దానిపై కూడా పూర్తిగా దీనిపై ఆలోచన చేసి ఒక కీలక నిర్ణయానికి వచ్చే ఈ రోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించి పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే ఏసీపీ కోర్టులోని మిథున్ రెడ్డి అరెస్ట్ కు వారెంట్ కోసం ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఇందుకు సంబంధించిన పిటిషన్ పై ఏసీపీ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆదేశాలు ఇచ్చిన వెంటనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వెళ్లే అవకాశాలే కనబడుతున్నాయి. దేవి. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.